అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆశ్రయాలను చూస్తున్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. జనరల్గా మనం జాతకాలు తెలుసుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలి. మీకు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే ఈ క్రింద నెంబర్కి స్క్రోల్ అవుతుందండి. మీకు నెంబర్కి ఫోన్ చేస్తే తప్పకుండా నేను కానీ మా వాళ్ళు కానీ లిఫ్ట్ చేస్తారు. మీకు పరిష్కార మార్గాలు తప్పకుండా తెలియజేస్తాం. ఇప్పుడు మనం జూన్ నెల మొత్తం 1st తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కూడా ప్లానటరీ పొజిషన్ కూడా చాలా మారిపోయిందండి. జూన్ నెలలో కూడా అన్ని రాశుల మీద ప్రభావం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. ధనురాశి అండి. ధనురాశి వాళ్ళకి నెల ఎలా ఉంది? చాలా బాగుంది. ఎందుకని? ధనానికి ఇబ్బంది పడరు, కుటుంబంలో వృద్ధి ఉంటుంది, మీ భార్యాభర్తల సంయోగం బాగుంటుంది, మీ నాన్నగారు అమ్మగారు బంధువులు మీ ఇంటికి వస్తుంటారు, మీ నాన్నగారు అమ్మగారు అంతేకాకుండా బంధువులు బాగుంటారు, విద్య బాగుంటుంది, ధనయోగం ఉంటుంది, మీ రాష్ట్రాధిపతి 6వ భావంలో ఉన్నప్పటికీ సక్సెస్ ఉంటుంది, ఏమాత్రం భయపడతాం అవసరం లేదు. అలాగే సంగీతం కానీ కొంతమంది సంగీతం నేర్చుకుంటారు కదండి, సంగీత సాధన చేస్తున్నారు మీరు చాలామంది, వాటిలో బ్రహ్మాండంగా ఉంటారు. సినిమా రంగంలో ఆపర్చునిటీస్ వస్తాయి. యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, డబ్బింగ్ ఆర్టిస్టులకి ఇలా చెప్పుకుంటే వెళ్తే అద్భుతం. 3వ భావంలో శని ఉన్నాడు. శని మీకు ఏం చేస్తాడంటారండి, మంచి చేయడానికి అవకాశం ఉంటుందండి. అంటే మీ తమ్ముళ్ళని చెల్లెళ్ళని బాగా చూడడము, మీ ఆలోచన ధోరణి చాలా బాగా మంచిగా మారిపోవడం, అలాగే కొత్త వస్తువులు కొనుక్కోవడము, న్యూస్ గ్యాదరింగ్ చేయడము, మీ ప్రతి పట్టుదల ఉంటారండి. మీకు పని చెప్తే సమాధానం వదలరు, ఆ ధైర్యంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, సక్సెస్ చేసేస్తూ ఉంటారు, శుభవార్తలు వింటారు. 4th భావంలో రాహు ఒక్కడు ఇబ్బందికరంగా ఉంటాడు. అంటే ఇబ్బందికరంగానే అంటే శరీర పీడ, కొంతమందికి ఏమో మనస్తాపము, కొంతమందికి ఏమో ఫారిన్ కంట్రీస్ వెళ్ళడం, దూర ప్రాంతాలకి కష్టాల మీద వెళ్తారు, కొన్ని ప్రాబ్లమ్స్తో వెళ్తారు. కానీ ఫారిన్ కంట్రీస్ ఉంది. ఫోరెన్ బాగుంటే చదువులో ఇబ్బంది పడడము, మదర్ గారికి బాగుండిపోవడము, రైతులకి నష్టం రావడము, కొన్ని రాహు వల్ల జరుగుతుంది. ఇవన్నీ అధిగమించాలంటే ఏం చేయాలి మనం? అమ్మవారే రక్ష, చండికాదేవి అమ్మవారు కానీ, దుర్గా అమ్మవారు కానీ, మీకు ఏ దేవత పూజించినా సరే ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ నుంచి సాల్వ్ అవుతారు. సంతోషం మాత్రం కొలవండి. చెప్పడం మర్చిపోతుంటాను. ఇప్పుడు ఎవరైతే సంతోషం మాతని కొలుస్తారో, ఆ శుక్రవారం రోజు పురుపు తినకుండా మీకు తెలుసండి ఉంటారో, వాళ్ళకి నిరంతరం ఆనందంగా ఉంటారండి. ఒక్కసారి మీరు ట్రై చేయండి, అద్భుతంగా ఉంటారు. రాహు ప్రభావం ఉండదు. సంతోషమాత, కనకదుర్గాదేవి ఇద్దరిని పూజించండి, శుక్రవారం కానీ మంగళవారం కానీ, అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. సరే, ఆ పక్కకు పెడితే పంచమ స్థానంలో కుజుడు వచ్చాడు. పంచమాధిపతిగా పంచమ స్థానంలో ఉండి శని దృష్టి ఉంది. అక్కడ ఏమవుతుందంటారండి, పంచమ స్థానంలో కుజుడు ఉండడం ఓకే, పంచమాధిపతిగా మీ సంతానం అద్భుతంగా ఇస్తాడు. కానీ సంతానం పుట్టేటప్పుడు అండి ఆపరేషన్ చేయడమో, బ్లడ్ కనపడమో సంతానం పుట్టేటప్పుడు జరుగుతుంది. కానీ సంతానం ఉన్న వాళ్ళకి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటాడు శని. అద్భుతంగా మంచిది ఉండదు. పోనీ సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి కొన్ని ఇబ్బంది సినిమా అంటే టెలివిజన్ రంగం ఏదైనా సరే ఇబ్బంది కలిగించడము, ఆపర్చునిటీస్ రాలేక నిరుత్సాహపడ్డము కలుగుతూ ఉంటుంది. కొన్ని స్టాక్ అండ్ షేర్స్లో బ్రహ్మాండంగా సంపాదిస్తారా? అది ఉండదు. పంచమ స్థానంలో కుజుడు ఉన్నాడు, కానీ శని దృష్టి వలన ప్రాబ్లమ్స్ మీకు ఒకదాని తర్వాత ఒకటి వెనకాల వస్తూనే ఉంటాయి. స్టాక్ అండ్ షేర్స్లో నష్టాలు వస్తుంటాయి. కానీ 6వ భావంలోనండి మీరు చూసుకుంటే 6వ భావం శుక్రుడు మంచివాడు కాదు ఉంటుంది. కానీ 6వ భావాధిపతిగా 6వ భావంలో ఉన్న దానగుణం, దాన్ని హర్షయోగం ఉంటాం కదా. 6వ భావంతో 6వ భావంలో ఉండడం హర్షయోగం అంటాం, ఖచ్చితంగా అంటాం. 6వ భావంలో రఘుబుధులు ఉన్నారు, గురు శుక్రులు ఉన్నారు, చంద్రుడు ఉన్నాడు. అంటే 8th హౌస్ లార్డ్ ఇన్ 6th హౌస్, 6th హౌస్ లార్డ్ ఇన్ 6th హౌస్. ఎప్పుడైతే రాజయోగం అంటే 5, 6, 7 తారీఖుల్లో మీకు రాజయోగం కలగబోతోంది. అంటే మీకు బహుశా ఎలక్షన్స్లో గెలుస్తారేమో, లేకపోతే మీరు అనుకున్న ఉద్యోగంలో సక్సెస్ అవుతారేమో, ఇంటర్వ్యూస్కి వెళ్తారేమో, ఇంటర్వ్యూస్కి సక్సెస్ అవుతారేమో, విదేశాలకు వెళ్ళడానికి స్టాంపింగ్ అవుతుందేమో, అంటే అవుతారు, విదేశాలకి వెళ్తారు, మీరు చేసే కాంపిటీషన్ ఎగ్జామ్స్ సక్సెస్ అవుతారు, మీ యూనివర్సిటీ ఏదనుకుంటారో దాంట్లో గెలుస్తారు, దాంట్లో సీట్ వస్తుంది. మీ చదువుని బట్టి ఉంటుందండి. అదే మెడిసిన్ రీచా విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంది. లా మాస్టర్స్ ఇన్ లా విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంది. 6వ భావం అంటే పర్ఫెక్ట్ అండి. పైగా ఒక రాశ్యాధిపతి, ఒక రాశ్యాధిపతి, శుక్రుడు రాశ్యాధిపతి కదా, ఉచ్చస్థానం చంద్రుడిది. కాబట్టి యోగం బ్రహ్మాండంగా ఉంటుంది. 6వ భావంలో శత్రుభయం లేకుండా, అనారోగ్యం లేకుండా, ఆరోగ్యవంతుడిగా, మీకు సంపదలు మీకు వచ్చి హాయిగా ఉంటారు. 7వ భావంలో శుక్రుడు తప్పు కదా, తప్పే. బుధుడు తప్పే. మరి రవి తప్పు కాదు. ఎందుకంటే ఇక్కడ ఏమవుతుందంటే అంటే 7వ కేంద్రాధిపత్య బుధుడు పాప అయినప్పటికీ ఎవరితో కలిసినాడు? భాగ్యాధిపతితో కలిసినాడు. కానీ యోగాన్ని ఇస్తాడు. శుక్రుడు ఖచ్చితంగా మంచిగా చేస్తాడు. మంచి అంటే బుధ శుక్రుడు కాంబినేషన్ కదా. వివాహ శుభకార్యాలు చేయడము, భూములు కొనుక్కోవడము, కళారంగంలో బ్రహ్మాండంగా ఉండడము, అయితే మంచి బట్టలు కొనుక్కోవడము, వ్యాపార అభివృద్ధి కలగడము, మంచి సంబంధాలు కలగడము, భార్యాభర్తల అనురాగం పెరగడము,
వ్యాపారంలో విస్తరణ ఉండడము, ఫైనాన్స్ రంగంలో బాగా రాణించడం ఉంటుంది. ఏదైనా అష్టమస్థానానికి కుజ దృష్టి ఉంటుంది. అష్టమస్థానం కుజ దృష్టి ఉంటే యోగానే ఇస్తాడు, మంచిగా చేస్తాడు, సర్వశుభాలు కలిగించేట్టు చేస్తాడు, ఆరోగ్యం పట్ల హాయిగా ఉంటారు. కానీ భాగ్యస్థానాన్ని చెడు చూస్తాడు కదా, భాగ్యస్థానం చెడు చూస్తాడంటే మీ వ్యాపారంలో కొంచెం వెనకబడతారు. కొద్దిగా మీరు విదేశాలు వెళ్ళడానికి, స్టాంపింగ్ అవ్వడానికి తక్కువగా ఉండడానికి కొద్దిగా డిలే అవ్వడానికి అవకాశం ఉంది. 10th భావం కూడా బాగుందండి. 10th భావాధిపతి మీకు బుధుడయ్యాడు. 10th భావాధిపతుడు సప్తమస్థానం కేంద్రంలో ఉన్నాడు కదా, ఏం భయపడకండి. భాగ్య రాజ్యాధిపతులు అలా ఆలోచించాలి. అంటే 9th house లార్డ్ అండ్ 10th house లార్డ్ సప్తమంలో ఉన్నారు కదా, యోగం. సరే, అంత బాగుందా? అడివన్నీ తెలుసుకోవాలండి. అంటే ఏంటి, భాగ్య రాజ్యాధిపతులు కలిసి ఉన్నారంటే విపరీత రాజయోగాన్ని ఇస్తారు అని శాస్త్రం. పైగా 6వ ఇంటి వాడు 6 ఇంట్లో ఉండడం యోగం. శుక్రుడు అష్టమాధిపతి 6 ఇంట్లో ఉండడం. ఎంత సరే మీకు యోగం ఎలా ఉందో, 15వ తారీఖు లోపల ఒక యోగం, 15వ తరగతి నుంచి ఒక యోగం అద్భుతంగా ఉంది. ఆ యోగాలు బాగా ఉన్నాయండి. తర్వాత 11వ భావం 10వ భావంలోనే మీకు కేతు ఉన్నాడు, గురుదృష్టి ఉంది. అంటే బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, అదే ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఈ మాస్టర్స్ చేసే వాళ్ళకి, లేకపోతే లాయర్స్కి, డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి మంచి ప్రతిభ, గుర్తింపు, ప్రఖ్యాతి పొందుతుంటారండి. వాళ్ళు ఫారిన్ కంట్రీస్ కూడా వెళ్తారు మీరు మీ వృత్తి ఇచ్చా. పైగా 10th భావాన్ని గురుడు చూస్తాడు, 10th house లార్డ్ భాగ్యరాజ్యాధిపతి కలిసి ఉండడం గొప్ప అదృష్టం. ఈ జూన్ నుంచి టర్నింగ్ పాయింట్ అండి మీకు. ఖచ్చితంగా నేను సరదా కొంచెం చెప్పను, ఆ శాస్త్రంలో ఎలాగుందో అలా చెప్తాను నేను. కుజ దృష్టి కూడా 11వ భాగం ఉండడం వల్ల మీకు, కుజుడు మంచివాడు కాబట్టి 11వ భావాధిపతిగా బాగుండడం వలన, అంటే శుక్రుడు మీకు ఏమవుతుందంటే మీకంటే పెద్దవాళ్ళు, అన్నయ్య కానీ అక్కయ్య కానీ బాగుంటారు, కంటిన్యూస్గా ధనం ఉంటుంది. అంటే మీ జాతక ప్రకారం ఆధారపడి ఉంటుందండి. అందరికీ ఉంటుంది, నాకు ఉంటుందా? ఉంటుంది. ఎందుకంటే అలా అనాలి, ఉంటుందని అనాలి. అలా అందరికీ ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటుందండి. 11వ భావం పర్ఫెక్ట్గా చాలా బాగుంది. సన్మానాలు కూడా జరుగుతాయి మీకు. 12వ భావాన్ని కుజుడు చూడడం, 12వ భావాన్ని గురుడు కూడా చూస్తున్నాడు, 12వ భావాధిపతి చూసుకుంటున్నాడు, యోగాన్ని ఇస్తాడు. సన్మానాలు, టెంపుల్స్కి ఎక్కువ వెళ్ళడము, జనరల్గా మీకు విపరీతమైన ఖర్చులు కనపడము, అన్ని మంచివాడికి ఖర్చు పెట్టడం జరుగుతుందండి. ధనురాశి వాళ్ళకి అన్ని రంగాల్లోనూ విజయం సాధిస్తారు. ముఖ్యంగా మీకు ఎంతో మే నెల కంటే ఈ జూన్ నెల టర్నింగ్ పాయింట్, కుజుడు పర్ఫెక్ట్గా వచ్చాడు కాబట్టి మంచి యోగం కలుగుతుండలో సందేహం లేదు. మీరు గాయత్రి అమ్మవారిని పూజించండి, సూర్యభగవాన్ ఆరాధన చేయండి, చండికాదేవి అమ్మవారిని ఇందా చెప్పాను చూరా, సంతోషిమాత అమ్మవారు. నేను కూడా ఇంతమంది కొలిచేవాడిని కాదండి. అమ్మవారిని కొలిచిన తర్వాత కొద్ది గొప్పని సంతోషంగా, భగవంతుడి దయ వల్ల సంతోషంగా ఏంటంటే ఇలా చెప్పుకుంటూ ఆనందంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సంతోషమాతం కొలిచే వాళ్ళకి నిరంతరం నిత్య సంతోషంగా ఉంటారని అమ్మవారు చెప్పారు. అమ్మవారు చెప్పి నాతో కాదు, శాస్త్రం చెప్తాం. కాబట్టి అంతా భగవంతుడి దయ వల్ల మేము అందరూ బాగుండాలని కోరుకుంటున్నా. ఖచ్చితంగా మీకు పూజలు చేయండి, అమ్మవారిని కొలవండి, దుర్గమ్మని కొలవండి, మంచి ఫలితాలు వస్తాయి.